హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. భీమవరం వెళ్తున్నాము సమ్మర్ హాలిడేస్కి అని నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి. సో దానికి సంబంధించిన ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది. జనరల్గా ఎక్కువ రోజుల నుంచి ప్యాక్ చేసే అలవాటు నుంచి ఇప్పుడు అన్నీ అప్పటికప్పుడు ప్యాక్ చేసుకునే రోజుల్లోకి వచ్చేసాం అనమాట. యాజ్ యూజువల్గా తత్కాల్లోనే టికెట్ బుక్ చేసాం. సో జస్ట్ 1 డే బిఫోరే తెలిసి దూరం వెళ్తున్నట్టు. సో అన్ని ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసేసా మోస్ట్లీ. పిల్లల్ని బట్టలు వాళ్ళని పెట్టేసుకోమన్నా, నావి నేను పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళకి తెచ్చిన బాక్స్ అవన్నీ కూడా ఇంకొక సూట్ కేసులో ప్యాక్ చేసామని చెప్పాం కదా. సో మొత్తానికి లగేజ్ అంతా ప్యాక్ అయిపోయి ఇంట్లో అన్నీ కూడా అరేంజ్ చేసేసి మా వారికి అప్పగింతలు ఇచ్చేసి ఇంకా పిల్లలు నేను స్టేషన్కి బయలుదేరిపోయాం అనమాట. కొంచెం లేట్ నైట్ ట్రైన్. స్టార్టెడ్ టు రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అండ్ చాలా దూరం. ఇదివరకు అక్కడంటే ఇంటికి దగ్గర ఉండేది, ఇప్పుడు చాలా దూరం. సో ఎర్లీగానే బయలుదేరుతున్నాము. నౌ టైమ్ ఇస్ 10. మా ట్రైన్ అయితే 11:45కి, బట్ 10 o'clock కల్లా బయలుదేరిపోతున్నాం అనమాట. ఫర్ ఎ చేంజ్ మేము మాత్రం వెళ్తాం. ఇంకా అర్ధరాత్రి కూడా కదా, మరి మా ఆయన వస్తా అన్నారు కానీ వద్దులే అంతసేపు వెళ్ళి రావడం కష్టం కదా అంత దూరం అని చెప్పి మేమే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. బాగుంటుంది. ఇక్కడ 2 సూట్ కేసులు, అక్కడ సూట్ కేసు, మొత్తం 3 సూట్ కేసులు అండ్ ఒక బ్యాగ్. మొత్తం బ్లాక్ లగేజ్ అనమాట మాది సార్. ఓకే క్లోజ్ ఎరా మొత్తం బ్లాక్ లగేజ్ కదా మంది సారి. 1 2 3 and 4 బ్లాక్స్. 4 బ్లాక్ లగేజ్. మీరిద్దరు బ్లాక్ ప్యాంట్లు వేసారా? అరే నాకు బ్లాక్ జీన్స్ లేదు ఈసారి, నేను బ్లాక్ జీన్స్ కొనుక్కుంటా. డాడీ కూడా బ్లాక్ జీన్సే. ఎవ్రీబడి ఈజ్ బ్లాక్ 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 ఎక్సెప్ట్ మీ. అదిగోండి కరెక్ట్గా 10 అయింది. 3 బాయ్స్ విత్ 3 సూట్ కేసెస్. మా ఇంట్లో పరేషాన్ అయిపోతారు, ఇన్ని సూట్ కేసులు పట్టుకొచ్చారని. ఒక సూట్ కేసు మొత్తం పాల ప్యాకెట్లే ఉన్నాయి. ఇది కూడా ఒక బ్లాక్, అది బ్లాక్ హ్యాండ్ బ్యాగ్. నైట్ టైం కాబట్టి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట పిల్లలు నేను. అఫ్కోర్స్ ఇంకా ట్రాఫిక్ కూడా తక్కువే ఉంటుంది, బట్ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ అని చెప్పి ముందుగానే బయలుదేరాను. ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutes ముందుగానే బయలుదేరాం అనమాట. ఎందుకంటే రైట్ టైం ఈజ్ లైక్ 11:45కి. మేము 10 కల్లా బయలుదేరిపోయాము. మ్యాక్సిమం 1 hour ఆర్ అట్లా చూపిస్తుంది అన్నమాట. 1 hour 5 minutes అట్లా చూపిస్తుంది. ఎందుకైనా మంచిదని. అసలే ట్రైన్తో ఎక్స్పీరియన్స్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కొంచెం బాగా అయినాయి కదా, అప్పటి నుంచి లెసన్ లెర్న్ అని చెప్పి ముందుగానే ఉంటున్నాం స్టేషన్లో. అండ్ క్యాబ్ డ్రైవర్ కూడా ఐపీఎల్ ఫ్యాన్, సాకేత్ సౌమిత్ కూడా ఐపీఎల్ ఫ్యాన్స్ కదా. సో వాళ్ళు కార్లోనే ఆయన స్క్రీన్ పెట్టుకొని చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళు కూడా అదే మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ని కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి అని అంటే క్యాబ్లో అయినా సరే బోర్ కొట్టేస్తుంది, ఎస్పెషల్లీ నైట్ టైం కాబట్టి బయట చూడడానికి కూడా ఏమి ఉండదు. సో ఆ బోర్ కొట్టకుండా ఐపీఎల్ మ్యాచ్ కవర్ చేసింది అన్నమాట. నైటే అయినా సరే ట్రాఫిక్ ఏం మరీ తక్కువ లేదు, బట్ కొన్ని ఏరియాస్లో తక్కువగానే ఉంది. అంటే డైరెక్ట్గా చర్లపల్లికి కాబట్టి సిటీలోంచి కాకుండా కొంచెం ఏయో గల్లీల్లోంచి ఏదో షార్ట్ కట్లోంచి తీసుకెళ్లారు. కొన్ని ప్లేసెస్లో అయితే మరీ సున్సాన్గా అనిపించింది, బట్ స్టిల్ ఏం భయం అనిపించలేదు. కానీ కొంచెం అట్లా అనిపించింది అన్నమాట. ఆ రూట్లో అన్నీ మనకు ఐడియా ఉండవు కదా. సో త్వరగానే వచ్చేసాములేండి స్టేషన్కి. 11 కల్లా అయితే వచ్చేసాము. అదే మా వారు వచ్చారనుకోండి, ఇంకా ఆయన వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి 12 o'clock వస్తే ట్రైన్ మమ్మల్ని ఎక్కించి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఒక 1:15 అట్లా అయిపోతుంది కదా. అంత వద్దులేనని చెప్పి ఇంట్లోనే ఉండి పడుకోమని చెప్పాం. కానీ అక్కడ మా వారు, ఇక్కడ మా అమ్మ ఇద్దరు పడుకోలేదు. ఇద్దరు ఫోన్లు చేస్తానే ఉన్నారు. ట్రైన్ వచ్చిందా, స్టేషన్కి వచ్చారా, ఇంకా డిలేనా, ఇలా అనుకుంటూ ఫోన్లు చేస్తానే ఉన్నారు. ఇద్దరికిద్దరు పడుకోలేదు రాత్రి 12 వరకు. మేము ట్రైన్ ఎక్కాము అని చెప్పేంత వరకు కూడా ఇక్కడ ఊళ్ళో అమ్మ, అక్కడ ఇంట్లో మా వారు ఇద్దరు పడుకోలేదు. సో మొత్తానికి మేము ఆ మ్యాచ్ ఎంజాయ్ చేసుకుంటూ అలాగా చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాము. చర్లపల్లి స్టేషన్లో కొంచెం జనాలు బాగానే ఉన్నారు, అంటే ఎస్పెషల్లీ ఈ లేట్ నైట్ ట్రైన్ అయినా సరే జనాలు ఉన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వీఆర్ హియర్. వచ్చేసాం. మ్యాండేటరీ ఫోటో లాగా పిల్లలిద్దరిని బలవంతంగా లాక్కొచ్చి మరి ఇక్కడ ఫోటో దిగుదాం అని. నిచ్చరా నిచ్చో, నువ్వు కూడా నుంచో. అరే నా ముఖం పుట్టుందా ఉంది. ఫోటో బిఫోర్ ట్రావెలింగ్. The time is 11:10. మా ట్రైన్ 11:40కి.
హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మరి స్టేషన్లో కూర్చుంటున్నాం మనం. దూరం కాబట్టి చాలా ఎర్లీగా బయలుదేరిపోయాము. రేపు స్టేషన్లో కూర్చున్నాం. పల్లీలు అమ్ముకుందాం. రే పల్లీలు అమ్ముకుందామా? లేట్ నైట్ ట్రైన్ అయినా జనాలు ఉన్నారని చెప్పాను కదండి. ఇదిగోండి ప్లాట్ఫామ్ మీద చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. యాజ్ యూజువల్గా ట్రైన్ కొంచెం డిలే అయింది. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కొంచెం డిలే అవ్వడం కామనే కదా. బట్ స్టిల్ ఈ మధ్యకాలంలో ట్రైన్లు అన్నీ కాస్త రైట్ టైంకే వస్తున్నాయి. యాప్లోకి చూపించే టైం కన్నా ఇంకా కొంచెం త్వరగానే వస్తున్నాయి. సో ఒక 10-15 మినిట్స్ డిలే అయింది అంతే. వచ్చేసింది ట్రైన్. ట్రైన్ ఎంత సైలెంట్గా వచ్చిందో, సౌండే లేకుండా సైలెంట్గా వచ్చింది ట్రైన్. యాజ్ యూజువల్గా రాత్రికి రాత్రి జిల్లాలు దాటించేసి పొద్దున్న కల్లా మా ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాము. అఫ్కోర్స్ అర్ధరాత్రి ఎక్కాం కాబట్టి మార్నింగ్ 8-8:30కి అట్లా రీచ్ అవుతాం అనుకున్నాం అనమాట. ట్రైన్ విండో నీట్గా లేదు, అందుకే మీకు అంతా విజన్ అలా కనిపిస్తుంది బ్లర్రీగా. టైమ్ ఈజ్ 8:27. 8:27 కల్లా మా బీవారు వచ్చేసాము. చాలా మందిగా లెట్స్ గో. మన కోసం పార్కింగ్లో వెయిట్ చేస్తుంటారు. డాడీ వచ్చారా, బాబాయ్ వచ్చాడా చూద్దాం. నా కొడుకు పెద్దోడు ఎప్పుడు 2 సూట్ కేసులు ఆడే పట్టుకొని దిద్దాడంట. నన్ను ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకోమన్నాడు. అదిగోండి మన కార్ వచ్చింది. ఎవరు వచ్చారు ఇందులో? ఓ ఫుల్ ఎండగా ఉంది అప్పుడే 8:30కే. హలో బాబాయ్ వచ్చాడు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే లగేజ్ అంతా వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు అన్నమాట. అట్లనే ఇప్పుడు లగేజ్ అంతా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. నానా ఇందులో అన్ని పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఫుల్ బరువు ఉంది. అదేమో అన్ని 2 సూట్ కేసులు కలిపితే ఎంత ఉంటుంది? ఈ బొడ్డ సూట్ కేసు ఒక్కటి అంత ఉంది. అంటే దాదాపు అది ఒక 25 కేజీలు ఉంటుందేమో. మిగతా 2 లైట్. సో అట్లా చాలా. హలో హలో హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉంది? ఇంకా 13. అదిగోండి మన భీమవరం వచ్చేసాం. శివాలయం శివయ్య మేము వచ్చేసాం. ఇదిగో మన పాతింటి దగ్గర పాతకారు పెట్టేసి కొత్త ఇంటి దగ్గరికి వెళ్తాము. అదిగోండి మన పాతిళ్ళు. వచ్చినప్పుడల్లా దీన్ని కూడా చూసుకోవడం ఒక ఫార్మాలిటీ అయిపోయింది. ఆల్ బాయ్స్ టేకింగ్ ఆల్ సూట్ కేసెస్. ఐఎమ్ విత్ మై బ్యాగ్, ఆల్ బ్లాక్ లగేజ్. మా అమ్మ ఏం చేస్తుందో, నాన్న ఏం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన బ్యాక్ డోర్ కనిపిస్తుంది కానీ ఓపెన్ చేసలేదు. చాలా డాడీ అబ్బో తాతనే అయిపోయారు. డాడీ ఇట్రా అమ్మమ్మ ఇట్రా. నా కూతురునైతే ఇలానే తాతచుడు అన్నారు. తాతచుడు చాలా బరువు ఉంటుంది. ఇన్ని కూడా ఇలా పట్టుకోవాల్సి వచ్చిందా? ఇక ఆ సూట్ కేసు బాబాయ్ కోసమే. ఏమో చూద్దు కానీ నీకే సర్ప్రైజ్. అదే మరి బరువైన బాబాయ్ కోసం బరువైన సూట్ కేసు. బాబాయ్ అది పట్టుకో, లేపుదండి. మరి అది చూసావా? మరి నీకోసం అంత కష్టపడి తెచ్చాం మరి మేము. ఫస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. మా అమ్మ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఎవ్వరికి తెలియదని చెప్పాను. ఆహా రెడీయా? ఆహా స్టార్ట్. ఇవి మావి, అందుకని తేలిగ్గా ఉంది. కాదు ఇగో ఇది కూడా అక్కడ పెట్టు. ఇగో చూసావా మా లగేజ్ అంతా? చూసావా మమ్మే మా లగేజ్ అంతా? చూసావా? ఆల్ బ్లాక్స్.
అంత బరువు ఉందంటే మరి అదే నీకోసం సర్ప్రైజ్ అని చెప్పాను కదా, లోపలికి వెళ్ళాక చూసుకుంది కానీ అందరికి క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఇంత బరువున్న సర్ప్రైజ్ ఏంటమ్మా. అదే తిరుగుతున్నారులే బే. వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లలు అనుకుంటున్నాను, పెద్దోళ్ళు అయిపోయారు. నువ్వు మాట ఎప్పుడు చిన్న పిల్లవే. అసలే నా మనవాళ్ళు మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులై వచ్చారు. వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నయ్యలు. అబ్బా ఇల్లంతా ఎంత చల్లగా ఉంది. మా అమ్మ ఆల్రెడీ వేసేసి మొత్తం నీట్గా సెట్ చేసేసి ఉంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఏ ఇక్కడే ఏంటే బుజ్జి కృష్ణయ్య, బుజ్జి కృష్ణ భలే బాగున్నాడే. చూసావారా కృష్ణయ్యని? భలే బాగున్నాడే బుజ్జి కృష్ణ. అబ్బా మొక్క ఎంత ముద్దుగా ఉందో. షన్నుగడి బుగ్గల్లాగా ఉన్నాయి. సేమ్ బుగ్గల కృష్ణుడు. షన్నులా ఉన్నాడా, తమ్ముళ్ళ ఉన్నాడా? షన్ను కృష్ణయ్య వచ్చాడు. ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చారు. అవునా గిఫ్టా? ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకున్నాను. కాదంట, ఫోన్ చేసింది నిన్న. చేసి అమ్మ వీడియో చూసిందంట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫైబర్ది. ఫైబరా? ఫైబర్ కాస్ట్ ఎక్కువ ఉంటదమ్మా. అది మీరు బయట అయినా పెట్టేసుకోవచ్చు, ఏమవుదు అని చెప్తుంది. అచ్చా తడిచినా ఏం కాదా? లైట్ గా ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అనుకున్నా. ఫైబర్ ఫైబర్ కాస్ట్ ఉంటాయి. నానమ్మ తాతయ్య విగ్రహాలు చేయించాం కదా. ఓకే ఓకే బాగుంది. కృష్ణయ్య ముద్దుగా ఉన్నారు. ఈ కృష్ణయ్య చూడు ఈ సూట్ కేసు రెడీగా ఇది ఏమిటబ్బా అంటే ఇదేమిటమ్మా మాయా మాయా అంటే సస్పెన్స్ అంటే ఇక్కడ దొరకట్లేదు అన్నావు కదా. మాకు స్లిమ్ మిల్క్ దొరకట్లేదండి, అందుకని అక్కడి నుంచి నా మనవాళ్ళు షేక్ కోసం మాకు మోసుకొచ్చారు అనమాట. ఎంత బరువు ఉంటాయో ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అక్కర్లే ఫ్రిడ్జ్ లో పెట్టుకోక్కర్లేదు, కావాల్సినప్పుడు పెట్టేసుకో. చల్లగా తాగాలన్నప్పుడు రెండు మూడు హ్యాపీయా? సర్ప్రైజా? నిన్న కూడా అన్నావా నాకు పాలు లేవే అని అన్నావా షేక్ లోకి? నిన్న ఏం చేశాను, నిన్న ఒక బనానా వేసుకుని నీళ్ళు వేసుకుని షేక్. ఓహోహో అవునా. అందుకే మీ అందరి కోసం పాల ప్యాకెట్లు తెచ్చాం. మా ఆయన ఒకటే ఆశ్చర్యపోవడం. మేము బాక్స్ తీసుకొచ్చాను, అక్కడ కాటన్ బాక్స్ పట్టుకొని వచ్చాను బయట నుంచి అన్ని ప్యాక్ చేయించి. మా ఆయన ఏమో ఇదేంటి బాక్స్ పట్టుకుని ఎలా వెళ్తారు అని చెప్పి ఈ సూట్ కేసులో పెట్టారు. నేనన్నా ఎప్పుడు ఊరి నుంచి బాక్స్ వస్తుంది కదా, ఈసారి నేను బాక్స్ పట్టుకుని వెళ్తాను అనంటే అది కష్టం, బరువుగా ఉంది, ఇట్లా చేతుల మీద పట్టుకోవడం కష్టం అని సూట్ కేసులో పెట్టారు. అయ్యో పక్కకు పెట్టు, అవి వేరు ఇవి వేరు కదా. రెడ్ బ్లూ ఉన్నాయి. మేము డబ్బా నుంచి సూట్ కేసులో వేసి తీసుకొస్తే మా అమ్మ సూట్ కేసు నుంచి మరి డబ్బాలోకి వేసుకుంటుంది. అయ్యే నీకు స్టోరేజ్కి ఈజీగా ఉంటుంది. అడ్డంగా పెట్టే, లేకపోతే పైన పడుకోబెట్టినట్టు. ఏ డ్యామేజ్ కాలేదు కదా? ఓకే వెరీ గుడ్. మీ అల్లుడే ప్యాక్ చేశారు తెలుసా? అదే ఎందుకు ఇన్ని తీసుకొచ్చావు నన్ను అన్నారు. వచ్చిన అరగంటలోనే సూట్ కేసు ఖాళీ. ఎక్కడ పడుతున్నారా? ఇడ్లీయా? బాగుండా బాగుండా రే తీసేరా పక్కకి. మళ్ళీ సూట్ కేసు ఎందుకంటే తీసుకురావడం అంటే వద్దు, అక్కడ ఊళ్ళో వదిలేసి వచ్చేయాలంట. మళ్ళీ ఏంటంటే మళ్ళీ లాస్ట్ గుర్తొచ్చింది, మీ డాడీ ఎలాగో పప్పలు తీసుకొస్తారు కదా, దానిలో అన్ని పప్పలు నింపి తెచ్చేయాలన్నారు. నోట పెట్టి దిస్ టైం. ఓ ఫుల్ చెట్లు పెరిగిపోయినాయి, మొక్కలన్నీ ఫుల్గా పెరిగిపోయినాయి. ఎవరు వచ్చారు? నాన్న వచ్చారు. ఏం తెచ్చారు? నిన్నే మా ఆయన చెప్పాను డాడీ, మా నాన్న బయటకు వెళ్తే ఉట్టి చేతులతో రానే రారు, ఎప్పుడు ఏదో కవర్ పట్టుకుని వస్తారు, ఏదో బ్యాగ్ పట్టుకుని వస్తారు నన్ను. ఏం తెచ్చారు? బోండా. సో సూపర్.